మీకు తెలుసు కదా అశోక్, అంటే ఈరోజు రాజీవ్ గాంధీ గారి ఆ, వర్ధంతి, 35వ వర్ధంతి. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఏమని సెలబ్రేషన్ ఇన్ ద సెన్స్ పబ్లిక్లో ఏం మెసేజ్ తీసుకెళ్ళాలని అనుకుందంటే ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం అని చెప్పేసి ఒక అంశాన్ని, అంటే ఉగ్రవాదాన్ని అంతమొందించాలని చెప్పేసి ఉద్దేశంతో పబ్లిక్లో తీసుకెళ్లాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఉగ్రవాదుల చేతులు, అంటే ఎల్టీటీ, లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలం, అది అంటే తమిళనాడు వాళ్ళు తమకు సపరేట్ దేశం కావాలని చెప్పేసి జాఫ్నాలో శ్రీలంకలో వాళ్ళు వాళ్ళు తీవ్రవాద రూపంలో, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా తీవ్రవాద రూపంలో వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే ఈ దేశంలో ఈ ప్రపంచంలో శాంతి ఉండాలని చెప్పేసి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే పీస్ కీపింగ్ ఫోర్స్ అని చెప్పేసి శ్రీలంకకు పంపించింది. అయితే ఈ పీస్ కీపింగ్ ఫోర్స్ శ్రీలంక ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ఎల్టీటీకి వ్యతిరేకంగా అక్కడ పనిచేసింది. యూజువల్లీ తుపాకీ పట్టుకుని నడిచే క్రమంలో సైనికులు చస్తారు, ఉగ్రవాదులు కూడా చస్తారు. అయితే మమ్మల్ని భారత సైన్యం చంపేస్తుందని చెప్పేసి వాళ్ళు కక్ష కట్టుకొని ఆ రోజు రాజీవ్ గాంధీ గారిని అంతమొందించారు, అంటే ఉగ్రవాద చర్యలో అంతమొందించారు. ఇది చాలా ఈ దేశానికి విచారకరమైన అంశం. అయితే 1991లో రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ఉగ్రవాదం ఏంటంటే దాన్ని మనం ట్రెడిషనల్ ఉగ్రవాదం అనుకోవచ్చు. అంటే ఒకరు ఇంకోళ్ళని కొట్టడం, చంపే విధంగా కొట్టడం, తుపాకీతో కావచ్చు, చాకుతో కావచ్చు, బాంబుతో కావచ్చు. అయితే ఆ టైంలో మనం ఒక కంపారిజన్ చేసుకోవాలి. ఆ రోజు ఉగ్రవాదం కన్వెన్షనల్గా, అంటే ఒకరిని ఒకరు హత్య చేయడం లాంటిది ఉన్నట్టుగానే టెలిఫోన్ వ్యవస్థలో, అంటే ఇన్ఫర్మేషన్ విషయంలో ఏంటంటే ట్రంక్ కాల్ బుకింగ్ అని ఉండే. అంటే మనము ఒక దేశం నుండి ఇంకో దేశాన్ని మాట్లాడాలంటే ట్రంక్ కాల్ బుక్ చేయాలి. చేసేసి హలో అని దీర్ఘం తీసుకుంటూ గట్టిగా మాట్లాడితే కానీ అవతల వినిపించని సందర్భంలో. అయితే ఈరోజు కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎంత వేగం వచ్చిందంటే ఒక సెల్ ఫోను ఎక్కడో కూర్చొని మారుమూల ప్రాంతంలో కూర్చొని కూడా అమెరికాలో ఉన్న తన బంధువులతో మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. అంటే టెక్నాలజీ ఆ రకంగా అభివృద్ధి చెందింది. ఉగ్రవాదం కూడా ఆ రకంగానే రూపాంతరం చెందింది. ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. అంటే కన్వెన్షనల్గా తుపాకీ తీసుకొని బాంబులు వేసుకొని చంపే ఉగ్రవాదం కన్నా ఈరోజు ఏంటంటే మనుషులను చంపకుండానే, అంటే భౌతికంగా చంపకుండానే ఆర్థికంగా చంపేస్తున్నారు, సామాజికంగా చంపేస్తున్నారు, వృత్తిరీత్యా చంపేస్తున్నారు, విద్యాపరంగా చంపేస్తున్నారు, భావజాలంతో చంపేస్తున్నారు, డీగ్రేడేషన్తో చంపేస్తున్నారు. ఎన్ని విధాలుగా చంపుతున్నారంటే అన్ని విధాలుగా చంపుతున్నారు. అంటే ఉగ్రవాదం అనేది కన్వెన్షనల్ ఉగ్రవాదం నుండి నాన్ కన్వెన్షనల్ రూపాంతరం చెందిందనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఉదాహరణకు నిన్న నీట్ పేపరు 22 లక్షల మంది దేశం మొత్తంలో రాశారు. దాంట్లో ఒక 10-15 మంది ఈ పేపర్లను అవుట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు దేనికోసం చేసిర్రు? తమ స్వార్థం కోసం. పేపరు అంటే వీళ్లకు నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యత అప్పగిస్తే ఆ నమ్మకాన్ని వమ్ము చేసేసి పేపర్ను అవుట్ చేసేసి తనకు వంది మాగదులకు అమ్ముకొని, అంటే కొంతమందికి డైరెక్ట్గా ఎంబీబీఎస్ సీట్లు వచ్చేలా చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఇది ఒక రకమైన ఉగ్రవాదం కాదా? అంటే సమాజం మీద దాడి చేస్తున్న ఉగ్రవాదం కాదా అని చెప్పేసి మనం ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ఆర్థిక పరంగా కొంతమంది బడాబాబులు, ఇప్పుడు మనిషికి ఒక రోజుకు సామాన్యుడు బతకాలంటే 500 రూపాయలు, కొద్దిగా మధ్యతరగతి వాడు బతకాలంటే 1000 రూపాయలు రోజుకు. ఒక గొప్పింటి బిడ్డ బతకాలంటే 10,000 రూపాయలు ఖర్చు పెడతాడు. 10,000 కాకపోతే 50,000 ఖర్చు పెడతాడు. 50,000 ఖర్చు పెడితే అంటే ఎంత అవుతుంది? నెలకు ఒక 3 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఒక ఇంటికి ఖర్చు వస్తుంది, ఏది లగ్జరీస్గా బతకాలంటే. సో సంవత్సరం పొడుగుతో చూస్తే ఏంటంటే 1 కోటి రూపాయలు, 1.5 కోటి. ఇది కదా మనిషికి అవసరం ఉండాల్సింది. ఇప్పుడు కొందరు కొన్ని కంపెనీల పేరిట, అటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కావచ్చు, లేకుంటే వివిధ రంగాల వ్యాపారంలో కావచ్చు, కొన్ని ఇళ్లకి ఏంటంటే వేల కోట్ల రూపాయలు కొందరికే పరిమితం అయిపోతుంది. మిగతా వాళ్ళందరూ ఏంటంటే అడుక్కు తినే పరిస్థితి, ఆ 200 రూపాయల కోసం, 500 రూపాయల కోసం రోడ్డు మీద కొట్టుకునే పరిస్థితి. అంటే ఇది ఒక రకమైన ఆర్థిక ఉగ్రవాదం కాదా? దీని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా?
ఇప్పుడు ఓట్ల విషయంలో ఒకటి జరుగుతున్నది. మామూలుగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏంది, ఓటర్ అనేటాడు తనకు సంబంధించిన నాయకుడిని ఎన్నుకుంటాడు తన ఇష్ట ప్రకారం. కానీ ఈ ఈవీఎం మెషిన్ల ద్వారానో లేకుంటే ఇంకో తీరుగానో బూత్ క్యాప్చరింగో ఇంకోటో చేయడం ద్వారా ప్రజల అభిప్రాయాన్ని కాకుండా ఒక వ్యక్తినే తన బలాన్ని ప్రయోగించేసి ఓట్లు తనకు నచ్చిన వ్యక్తిని వేసుకొని అనర్హుడు తప్పుడు మనిషి ఒక సీట్ మీద వస్తుందంటే ఇది రాజకీయ ఉగ్రవాదం కాదా? ఆలోచన. ఇప్పుడు భావజాలంలో ఇప్పుడు ప్రజలకు ప్రోగ్రెసివ్ థాట్స్తోని ఉండే పాఠశాలలు ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించిన పాఠ్యాంశాలు ఉండాలి. కానీ కొందరు తమ మతం గురించో లేకుంటే ఒక్క వ్యక్తిని ప్రచారం చేయడం కోసమో ఈరోజు పాఠ్యపుస్తకాలలో వాళ్ళ పేర్లు రాసేసి దాని గురించి విద్యాపరంగా వ్యాప్తి చేయడం అంటే ఇది విద్య విషయంలో జరుగుతున్న ఉగ్రవాదం కాదా? అంటే ఈరోజు ఉగ్రవాదము వింత పోకడలు పోతా ఉన్నది. కన్వెన్షనల్గా తుపాకీ పట్టుకొని బాంబు పెట్టుకొని చంపేస్తే అదొక్కటే ఉగ్రవాదం కాదు. మరి మోడీ గారు ఉగ్రవాదులు అని చెప్పేసి నక్సలైట్లను వీళ్ళందరినీ తుపాకీ పట్టుకొని ఉన్నప్పుడు చంపేసినప్పుడు విద్యా ఉగ్రవాదం చేస్తున్న వాళ్ళు, రాజకీయ ఉగ్రవాదం చేస్తున్న వాళ్ళు, ఉద్యోగ ఉగ్రవాదం చేస్తున్న వాళ్ళు, ఆర్థిక ఉగ్రవాదం చేస్తూ ఉన్న వాళ్ళు, వీళ్ళందరి గురించి ఎటువంటి పనిష్మెంట్ ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా కూడా 22 లక్షల మంది విద్యార్థులను క్షోభకు గురి చేసిందంటే వీళ్ళు ఇక్కడ మతం అని చెప్పేసి చూడొద్దు. ఇప్పుడు వీళ్ళు తన మతానికి సంబంధించిన వాళ్ళు లేకుంటే తన వర్గానికి సంబంధించిన వాళ్ళైతే వాడు సన్యాసి చిన్న తప్పు చేసిండు కదా అన్నట్టుగా నువ్వు వీళ్ళ తప్పును చిన్నగా చిత్రీకరిస్తున్నావు. ఎందుకంటే నీకు సంబంధించినోడు కాబట్టి. నీకు సంబంధం లేనోడు ఒక గిరిజన బిడ్డ అయితే, ఒక దళిత బిడ్డ అయితే తుపాకీ పట్టుకున్నాడు అని చెప్పేసి పట్టుకున్నందుకే నువ్వు కాల్చి చంపేస్తూ ఉన్నావు. దాని గురించి మాట్లాడేటోళ్ళనేమో అర్బన్ నక్సలైట్స్ అని చెప్పేసి అంటున్నావు. నా దృష్టిలో అర్బన్ నక్సలైట్ ఎవడంటే ఈ పేపర్ లీక్ చేసినోడు ఉన్నాడు చూడు, వీడు అర్బన్ నక్సలైట్. మతం అనే విషయాన్ని నూరిపోస్తున్నాడు చూడు, వాడు అర్బన్ నక్సలైట్. విద్య రూపకంగా తన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడు చూడు, వాడు అర్బన్ నక్సలైట్లు. ఆర్థికంగా పేద ప్రజలను మాకుమ్మడిగా ఒకే ఘాటగా ఒకే మూటగా దోచుకుంటున్నాడు చూడు, వాడు అర్బన్ నక్సలైట్. అవసరం లేని రేట్లు పెంచేసి భూములను ఇప్పుడు అడ్డగోలుగా ₹1,00,000 గజం అంటే ఏం బంగారం తీస్తారా అక్కడ నుండి 2 లక్షలకు గజం 3 లక్షలకు గజం అని చెప్పేసి అన్యాయంగా వీళ్ళు చెప్తారు చూడు, వీళ్ళు అర్బన్ నక్సలైట్స్. ఎలక్షన్లో రాజ్యాంగం ప్రతి ఒక్కరికి చెప్తుంది. ఏమని చెప్తుంది? నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఓట్లు వేయాలని చెప్పేసి. ఈరోజు ఓట్ల గురించి అంటే చిత్రంగా ఇది ఒక విచిత్రమైన విషయం. ఏంద్రా ఓట్లు ఏంటంటే మా ఊర్లో 3,000 తీసుకున్నారు కాదు, మా ఊర్లో పొద్దున్నే ఒక చికెన్ మటన్ పంపించారు, కోటర్ సీసా పంపించారు. అంటే ఇది ఓపెన్ టాక్. ఎవరి స్థాయిలో మాట్లాడుతున్నారు? ప్రధానమంత్రి స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో, సుప్రీంకోర్టు స్థాయిలో, హైకోర్టు న్యాయవాదుల స్థాయిలో, ఆఫీసర్ స్థాయిలో, చిన్నోడి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఓట్లను అమ్ముకుంటున్నాడు, వీడు కొనుక్కుంటున్నాడు. డబ్బున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే రాజ్యం. ఇది రాజకీయ ఉగ్రవాదం కాదా? ఇది కదా ఈరోజు అంటే నిజంగా కూడా రాజీవ్ గాంధీ గారికి నిజమైన ఘనమైన నివాళి అందించడం అంటే ఈ దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తంలో కూడా వింత పోకడలు పోతున్న ఉగ్రవాదం గురించి చర్చిస్తే అప్పుడు కరెక్ట్ దీని గురించి మనం మాట్లాడినట్టయితే అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నాను. ఈ దిశలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్నో విద్యకు సంబంధించిన చట్టం తీసుకొచ్చారు, పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు, 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇంకా విద్యార్థులకు అంటే వయోజన విద్య అంటే ఒక వయసు 20-30 సంవత్సరాల వయసు వచ్చేసరికి చిన్నప్పుడు చదువుకోలేని అవకాశం లేకుంటే వాళ్ళు మళ్ళీ చదువుకోవడానికి వయోజన విద్యను తీసుకొచ్చేసారు. ఊళ్ళలో జవహర్ రోజ్గార్ యోజన అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉపాధి తీసుకొచ్చేందుకు ఇన్ని పథకాలు. ఒక 5 సంవత్సరాలు పాలన చేస్తేనే రాజీవ్ గాంధీ గారు ఎన్ని పథకాలు తీసుకొస్తే మోడీ గారు ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది పరిపాలన చేసేసి. అరే వీరికి రేపు
వీరు ప్రధానమంత్రికి దిగిపోయిన తర్వాత అరే దేశానికి ఇదేమైనా పనికొచ్చే పని చెప్దామంటే నాకైతే ఈ 12 సంవత్సరాల కాలంలో ఒక్కటి కూడా నాకైతే కనిపించట్లేదు. సో ఈ సమాజం ఆలోచించాలా, ఒక ప్రోగ్రెసివ్ థాట్తో పోవాలి. అన్యాయంగా అక్రమంగా మనము మతాన్ని అడ్డం పెట్టుకున్నాం, కులాన్ని అడ్డం పెట్టుకున్నాం, కొంతమంది తన ధనబలాన్ని ప్రయోగించేసి తెలివిని ప్రయోగించేసి మన అప్పుడప్పుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ ఉంటాడు. ఎట్లా మాట్లాడతాడో నాకైతే విచిత్రం అనిపిస్తుంది. చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఈ సమాజానికి పాఠం చెప్తాడు కానీ ఒక వర్గానికి కొమ్ము కాసినట్లు ఆయన మాటలు విన్నోడికి ఎవరికైనా అర్థమవుతుంది. సో ఇటువంటివి కాకుండా ఈ దేశానికి ఉపయోగపడే విషయాలు ఉగ్రవాదాన్ని విస్తృత స్థాయిలో చర్చించే రోజుగా ఈరోజు గుర్తించేసి ఈ సమాజం ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఈ దేశము 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలని చెప్పేసి ఆ రోజే ఆలోచించిన ఆ మహనీయుడు రాజీవ్ గాంధీ గారికి ఈరోజు మనం నివాళులు అర్పించే రోజు అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. సరిపోయి